హాయ్ అండి, సత్య టెస్ గారికి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నానండి. అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా డ్రాగన్ ప్లాంట్కి చక్కగా డ్రాగన్ ఫ్లవర్స్ వచ్చాయండి. 3 ఫ్లవర్స్ అయితే బాగా విడుచుకున్నాయండి. అవి చూడండి, అవ్వండి. డ్రాగన్ ఫ్రూట్కి కొంచెం పాలినేషన్ చేయాలండి. నేను ఈర్బడ్తో కొంచెం పాలినేషన్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఒకవేళ మీకు డ్రాగన్ మొక్కలు ఉంటే అలా పాలినేషన్ చేస్తే ఇంకా ఫ్రూటు బాగా తయారవుద్దండి. లేదంటే కొన్ని ఫ్లవర్స్ వేస్ట్ అయిపోతాయి. అందుకు నేను కొద్దిగా పాలినేషన్ చేస్తున్నాను, చూడండి. అలాగే ఈర్బడ్తో ఆ పుప్పుడేమో దాని మీద కొంచెం ఇలా టచ్ చేస్తే బాగా పాలినేషన్ అయ్యి చక్కగా ఫ్రూట్ తయారవుద్దండి. అందుకు చేస్తున్నాను కదా, మీరు చూస్తారని వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. ఇదిగోండి, మొత్తం మాకు ఒక 6 వచ్చాయండి. 6 ఫ్లవర్స్ వచ్చాయి, డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్. 3 బాగా విచ్చుకున్నాయండి, ఇంకో 3 చిన్నగా ఉన్నాయి. దీనికి డ్రాగన్ ఫ్రూట్కి పెద్దగా కేరింగ్ అంటూ ఏమీ లేదండి. కొద్దిగా నేను కిచెన్ వేస్టే వేసానండి, మట్టి కిచెన్ వేస్ట్. అప్పుడెప్పుడు పాత మట్టి, కొద్దిగా మాగిన పశువుల ఎరువు కలిపిన మట్టి అండి. అది కూడా ఈ మధ్య కాలంలో కాదు, నేను మొక్క పెట్టి 1 ఇయర్ అయిందండి. చిన్న ఒక మూర మొక్క ఒక ఆవిడిచ్చారు, మా ఫ్రెండ్ ఒక ఆవిడిచ్చారు. మూర మొక్కేనండి, ఒక మూర ఉంటుంది. ఆ మొక్క తెచ్చి నేను నాటుకున్నాను. 1 ఇయర్ అయింది, ఇప్పుడు కరెక్ట్ 1 ఇయర్ అవుతుందండి. ఇప్పుడేమో చాలా బాగా డెవలప్ అయిందండి ఆ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్. చూసారా, చక్క 4 వైపులా బాగా ఇవి వచ్చాయి కదండి, స్టెమ్స్ వచ్చాయి. చక్కగాను బాగా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చాయండి. ఇప్పుడైతే 6 ఉన్నాయి, ఒక 2 కొద్దిగా మాడిపోయి 8 ఫ్లవర్స్ వచ్చాయి. మనం కూడా డ్రాగన్ ఫ్రూట్స్ పండించుకుంటున్నామంటే చాలా ఆశ్చర్యంగాను, నాకు గొప్ప ఆనందంగాను ఉందండి. ఇదే మొదటిసారి. చాలామంది మిద్దె తోటల మీద డ్రాగన్ ఫ్రూట్స్ బాగానే పండించారు, కానీ నేను ఇప్పుడు అనుకోకుండా ఆవిడ ఒక చిన్న స్టెమ్ ఇచ్చారు, చిన్నది ఒక మూర మొక్క. అది తెచ్చి నాటుకున్నాను 1 ఇయర్ క్రితం. చక్కగా అది డెవలప్ అయ్యి బాగా వస్తుంది. అందుకు మీరు కూడా చూస్తారని షేర్ చేస్తున్నాను. చూసారా, మా శంకు పువ్వులు ఎంత ఎక్కువగా వస్తున్నాయండి. శంకు పువ్వులను దేవగన్నేరు అంటారండి. వైట్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి, గిన్నెమాల ఫ్లవర్స్ లాగే ఉంటాయి. వైట్గాను చాలా బాగుంటాయి, చూడడానికి అందంగా ఉంటాయి. అవి కూడా ఎక్కువ వస్తున్నాయి. ఈరోజు అయితే మాకు ఫ్లవర్స్ చాలా ఎక్కువ వచ్చాయండి. బయటవి మీకు హార్వెస్ట్ చేసినప్పుడు నేను చూపించలేనండి బయట, ఎందుకంటే అటు ఇటు నడుస్తూ కోసుకుంటారండి, మొగ్గలు కోసుకెళ్ళిపోతారు. అందుకని నేను కూడా మరి తెల్లవారికి ఉండాలి కదని కొద్ది మొగ్గలే కోసుకుంటాను. బయట చెట్లువి కొన్ని ఫ్లవర్స్, లోనవి కొన్ని అండి. లోన ఉన్నాయి మందార చెట్లు, బయట కూడా ఉన్నాయి. బయటవి ఏమొచ్చి నేను హార్వెస్ట్ చేయడం ఎప్పుడు మీకు చూపించలేదు. అందుకు ఇవి అవి కలిసి చాలా ఎక్కువగా వస్తాయి మాకు. శంకు పువ్వులు, రేఖ శంకు, ముద్ద శంకు చక్కగా వస్తున్నాయండి. చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇగోండి చూడండి, అందుకు కొద్దిగా మొక్కలు పెంచుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చూసారా ఎంత గ్రీనరీగా ఉన్నాయి మొక్కలు. ఇది దేవగన్నేరు కానీ శంకు కానీ చాలా బాగున్నాయి గ్రీన్గా. చక్కగాను మొక్కలు ఉండటం వల్ల మంచి కాలక్షేపం అవుతుందండి. ఎంత వేరంగా తెల్లవారుతుందా, ఎంత వేరంగా పువ్వులు కోసుకుందాం, స్నానాలు చేసి పువ్వులు కోసుకుని పూజలు చేసుకుందాం అన్నంత తొందరగా అనిపిస్తుంది. చక్కగానే అలాగూ అందుకు కొద్దిగా మొక్కలు పెంచుకోండి. ఈ డ్రాగన్ ఫ్రూట్కి అయితే అసలు మనం ఏమీ కష్టపడక్కర్లేదండి. ఒక స్టెమ్ తెచ్చి నేను 100 రూపాయల టబ్బులో నాటుకున్నాను. అదేమో చాలా డెవలప్ అవుతూ చక్కగాను బాగా స్టెమ్స్ ఎక్కువగా వచ్చి చక్కగా డెవలప్ అయింది. చక్క ఫ్లవర్స్ కూడా 8 వచ్చాయి, ఇప్పుడైతే 6 ఉన్నాయండి. 3 ఏమో ఇప్పుడు విచ్చుకున్నాయి ఈరోజు. నిన్న 1 విచ్చుకుంది, ఈరోజు 2 విచ్చుకున్నాయి. ఇంకా చిన్నగా ఉన్నాయి, కొద్దిగా చిన్నగా ఉన్నాయండి. ఇంకో 2 ఏమి ఉన్నాయిలేండి. ఇవ్వండి దానిమ్మ, చూసారా, దానిమ్మ కూడా ఒకటి ఉందండి మాకు. ఒక ఫ్రూట్ వచ్చింది, అది కూడా మీకు చూపిస్తున్నాను. చూసారా, గులాబీలు పళ్ళేసిన మొక్క అండి అది, పపాయ. అది కూడా చక్కగా ఎంత దీనికి వస్తుందండి, స్టెమ్ చాలా కాండంలో అవగాను గొడుగులాగా చాలా ఏపుగా పుష్టిగా మొక్క పెరుగుతుంది.
ఇగోండి చూసారా మొక్కలన్నీ చాలా బాగుంటున్నాయి కదా. ఇది ఒక పెద్ద కాలక్షేపం అండి. చక్కగా ఆరోగ్యానికి అయితే మాత్రం ఈ కాలక్షేపం చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందం. మనకైతే స్వచ్ఛమైన నీట్గా ఉన్న ఫ్లవర్స్ ఏంటి, ఫ్రూట్స్ ఏంటి, ఆ తోటకూర, ఆకుకూరలు, కాయగూరలు అన్నీ చాలా ఆర్గానిక్ కదండి. అన్నీ ఆర్గానిక్, న్యాచురల్. మనం న్యాచురల్గా మట్టిలో పండించుకున్నాం కదా. తోటకూర చూడండి స్తంభాల్లాగా అయిపోయి, తోటకూర